అయినటువంటి క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి దైవజనులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి సందేశం నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఈ సమయంలో సందేశమును ఇప్పుడు దేవా అందిస్తుండగా మీకు పరిశుద్ధాత్మ నింపుదలను నడిపింపును అభిషేకము నిండుగా దయచేయమని వచ్చిన మేమందరం ప్రభు ఆశీర్వాదింపబడి వెళ్ళటం కృపమ్మని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇది సత్యం. నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేసిన, ప్రయాసపడి సేవా విషయంలో కష్టపడి తిరిగిన, దానికి తగిన ఫలితం ఇచ్చేవాడు ఆ పరమాత్ముడు ఒక్కడే. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆరాధన జరిపించిన బిడ్డలందరూ కూడా నేను చాలా ప్రయాసపడ్డాను. వారిని చూసేటప్పటికి నాకు సంతోషము కలిగింది, దుఃఖము కలిగింది. వారు వచ్చే సమయానికి వాతావరణం ఏమీ బాగాలేదు. ఏది ఏమైనా వారు ప్రయాసకు తగిన ఫలితం ఇచ్చేవాడు దేవుడు. వారు ప్రయాసకు తగిన ఫలితం ఈ దినాన ఈ స్థలంలో చూస్తున్నాం. మనము సేవించే దేవుడు నమ్మదగిన వాడు. ఏదేమైనా దేవునికే మహిమ కలుగును కాక మన మధ్య కూడా మంచి దైవజనం తీసుకొచ్చాం. వారిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా నీకు వందనాలు. నువ్వు దయగల దేవుడవు, కరుణామయుడవు, కరుణించే దేవుడవు, ఆశపడే ఆత్మలను తృప్తిపరిచే దేవుడు నీవే. ఈ దినాన ఈ రాత్రి ఈ స్థలంలో ఈ రీతిగా మేము సంతోషంగా ఆనందంగా ఉండగలిగామంటే తండ్రి నీవు ఈ రీతిగా చక్కని వాతావరణం ఇచ్చావంటే అంతా బిడ్డల యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రయాస. దేవా, ఈ రాత్రి జరగబో ఈ కూడిక దీవెనకరంగా జరిగించు. నిలబడి మాట్లాడబోతున్న దైవదాసుని ఏడంతల ఆత్మతో అభిషేకించు. కూడి వచ్చిన మాకు ఏ మాటలు అవసరమో, ఏ మాటల ద్వారా మేము బలపడతామో, ఏ మాటల ద్వారా మేము విశ్వసిస్తామో అట్టి మాటలు నీ దాల్చనలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావని మేము నమ్ముచున్నాం. దేవా, ఈ స్థలం చుట్టూ నీ పరిశుద్ధాత్మ వెలుగుని ఉంచి ఆది నుంచి అంతం వరకు నీ కృప తోడుగా ఉంచి ఈ యొక్క కూడిక దీవెనకరంగా జరిగించమని వచ్చిన నా తోటి సేవకులను, వచ్చిన విశ్వాసులను అందరినీ నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటికే సహోదరులు ప్రార్థన చేశారు కాబట్టి ఇక నేరుగా లేఖన భాగాల్లోనికి వెళ్ళదలుచుకున్నాను. లేఖనాల్లోనికి వెళ్ళే కంటే ముందుగా చెరుకుమిల్లి గ్రామం, ఆకువీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా నోట ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడడానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరుడు నారాయణ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ కాపురి ముని గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నాతోటి దైవజనులందరికీ, వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను.
ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఈ సెమీ క్రిస్మస్ని పురస్కరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరో కోణంలో అర్థం చేసుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్లు అన్నవి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట నేను మిమ్మల్ని చదవమని అస్సలు అడగలేదు, అడగను కూడా. నేనే చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి అంతే. అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. యేసు ప్రభు అంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, తర్వాత నీవు పంపిన యేసు ప్రభుని ఎరగడం, కుమారుణ్ణి ఎరగడం కూడా, ఆ రెండు కలిపి నిత్య జీవం. దేవుడు అర్థం కావాలి, దేవుడు పంపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థం కావాలి. ఇద్దరిని తెలుసుకోవడమే నిత్య జీవం. మనం ఈ సమయంలో ఏం చేస్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే ఇంతకాలం చర్చికి వస్తున్నాం, యేసు ప్రభువును నమ్ముకొని చాలా కాలం అయింది, మరలా యేసు ప్రభువును అర్థం చేసుకోవడం ఏంటి అనే సందేహం రావచ్చు చాలామందికి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది. ఒక సంభాషణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన శిష్యులకి. 13వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కైసరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని ఏకాంతంలో పిలిచి వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. ఈ ప్రశ్న అడుగుతున్నది సాక్షాత్తు యేసు ప్రభు. ఎవరిని అడుగుతున్నాడు? తనతో పాటు తిరుగుతున్నటువంటి, తనను వెంబడిస్తున్నటువంటి అపోస్తలుని, శిష్యులను అడుగుతున్నాడు. ప్రశ్న ఏంటి? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు? నన్ను గూర్చి సమాజం ఏమనుకుంటుంది అని అడిగాడు యేసు ప్రభు శిష్యుల్ని. అప్పుడు సమాజంలో యేసు ప్రభువును గూర్చిన ఉన్నటువంటి అభిప్రాయాలు, యేసు ప్రభు ఎవరు అనేటువంటి నమ్మకాలు, యేసు ప్రభువును గూర్చినటువంటి వివిధమైన కోణాలను గూర్చి శిష్యులు యేసు ప్రభుతో చెబుతున్నారు. 14వ వచనం, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పటికి యేసు ప్రభు సజీవుడిగానే ఉన్నాడు. ఆయన అందరికీ కనబడుతూ ఉన్నాడు, తిరుగుతున్నాడు సమాజంలో, ఆయన చూస్తున్నారంతా. కానీ యేసు ప్రభువును గురించి ఏమనుకుంటున్నారంటే, ఒక ప్రాంతంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారంట, ఇంకో ప్రాంతంలో ఇర్మియా అని అనుకుంటున్నారంట, ఇంకో ప్రాంతంలో ఏలియా అనుకుంటున్నారంట, ఇంకో ప్రాంతంలో హోషియా అనుకుంటున్నారంట, ఇంకో ప్రాంతంలో యోవేల్ అని.
ఈ ప్రవక్తల పేర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో అభిప్రాయం యేసు ప్రభు మీద. అప్పటికి యేసు ప్రభు ఇంకా సజీవుడుగానే తిరుగుతున్నాడు. ఆయన సజీవంగా ఉన్నటువంటి ఆయన సమకాలీకులు ఆయన్ను చూస్తూ కూడా ఆయనను ఆయనగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయనను ఆయనగా అర్థం చేసుకోలేక ఆయన స్థానంలో ఎవరెవరినో ఊహించుకుంటున్నటువంటి పరిస్థితి 2000 సంవత్సరాల క్రితం. అది విన్నటువంటి యేసు ప్రభు అన్నాడు, సరే నాకు దూరంగా ఉన్నటువంటి సమాజం నన్ను గురించి రకరకాల భిన్న అభిప్రాయాలు. ఇంతకీ సరైన సమాధానం ఏంటి? ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహానా, ఆయన ఇర్మియానా, ఆయన ఏలియానా, లేకపోతే ప్రవక్తల్లో ఒకడా? ఏది కాదు. అంటే యేసు ప్రభువుని గురించి తప్పుడు అభిప్రాయం, యేసు ప్రభువుని గురించి తప్పుడు అభిప్రాయం ఆయన సమకాలీకులు కలిగి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే 15వ వచనం, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సమాజం తన గురించి ఏమనుకుంటుంది అని అడిగాడు. తప్పుడు సమాధానాలు వచ్చాయి సమాజం నుండి యేసు ప్రభువుని గురించి. ఇప్పుడు మీరైతే నన్ను గురించి ఏమనుకొనుచున్నారు? ఎందుకని? వీళ్ళు యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు కాబట్టి. ఎందుకు మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అనగానే ఎంతమంది సమాధానం చెప్పారో చూడండి. అందుకు సీమోను పేతురు ఎంతమంది సమాధానం చెప్పారు? నేను చెబుతా అని 12 మంది ఎగబడలే, ఒక్క ఆయన ముందుకు వచ్చాడు సమాధానం చెప్పడానికి. మరి మిగిలిన 11 మంది మౌనంగా ఉన్నారు. పెద్దోడు పేతురు ఏమన్నాడు అంటే, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి నీవు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కానీ, ఎందుకని రెఫరెన్స్ చెప్పగానే అలా తిప్పుతున్నారు? మీకు తెలియనివి, ఇంతవరకు చదవనివి పొరపాటును కూడా తగలను, తెలిసినవి తెలుసుకోవలసినవి చెబుతాను. నా మాట మీదనే దృష్టి కేంద్రీకరించండి. బైబిల్ను తిప్పగా అని పిలుస్తారు. గ్రీకు భాషలో క్రిస్టోస్, క్రీస్తు, రెండింటికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు. పాత నిబంధనలో రాజుని అభిషేకించేవాళ్ళు, ప్రవక్తల్ని అభిషేకించేవాళ్ళు, యాజకుల్ని అభిషేకించేవాళ్ళు. అభిషిక్తులు అంటే పాత నిబంధనలో 3. ఒకటి ప్రధాన యాజకుడు లేదా యాజకులు, 2 ప్రవక్తలు, 3 రాజులు. ఈ 3 అభిషిక్తులు అని పిలుస్తారు. ఇది నరులు నీకు బయలుపరచల, రక్త మాంసములు బయలుపరచల. నీకు పుస్తకాలు చదివితేనో, థియాలజీ చేస్తేనో, నీకై నీవు ఆలోచిస్తేనో, నీ జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి వచ్చినటువంటి సమాధానం కాదు ఇది. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడే తప్ప నీకై నీకు తెలిసింది కాదు ఇది. అంటే క్రీస్తు ఎవరు, యేసు ప్రభు ఎవరు అనే సరైన అవగాహన, సరైన విషయం, సరైన జ్ఞానం అన్నది పరలోకమందున్న దేవుడు బయలుపరిస్తేనే పేతురికి అందింది తప్ప రక్తమాంసములు ఆయనకు బయలుపరచలేదు. ఎందుకు నేను మాట చెబుతున్నాను అంటే, యేసు ప్రభు ఎవరు అనేదాన్ని పరలోకమందున్న దేవుడు ఎలా బయలుపరిచాడో అలాగే అర్థం చేసుకునే వాళ్ళు సంఘం. చూడండి 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే సత్యం అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. నేను ఎవరో నన్నుగా అర్థం చేసుకునే ఆ సత్యం అనే బండ మీద సంఘాన్ని కడతాను.
అంటే సంఘానికి ఏం తెలియాలి అంటే క్రీస్తు ఎవరు అనే స్పష్టత తెలిసి ఉండాలి. యేసు ప్రభు సమకాలీకులే ఆయన్ను కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటే, కొంతమంది ఏలియా అనుకుంటే, కొంతమంది ఇర్మియా అనుకుంటే, కొంతమంది ఎవరెవరో ప్రవక్తల పేర్లు చెబుతూ ఉంటే, మరి 2000 సంవత్సరాల తర్వాత ఈ క్రైస్తవ సమాజంలో క్రీస్తును గురించి సరైన అభిప్రాయం ఎంతమందికి ఉండే అవకాశం ఉంది? తక్కువ మందికి, ఎవరో ఎక్కడో. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. క్రీస్తును క్రీస్తుగా తెలుసుకోవడం సంఘానికి ప్రాథమిక అవసరత. యేసు ప్రభు ఎవరో తెలియకుండా యేసు ప్రభుని మన అభిప్రాయంలో నుంచి అర్థం చేసుకుంటే మనం ధన్యును కాదు. సీమోను బరియోనా, నీవు ధన్యుడివి, ఎందుకంటే పరలోకమందున దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి నీవు ధన్యుడు. అదే నీకై నీవు చెప్పి ఉంటే నీవు ధన్యుడు కాదు. సమాజాన్ని బట్టి, సంఘాలను బట్టి, డినామినేషన్ బట్టి, సిద్ధాంతాలు రాద్ధాంతాలను బట్టి యేసు ప్రభు నిర్వచిస్తూ పోతే మనం ధన్యులం కాదు, దౌర్భాగ్యులమి అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. యేసు ప్రభుని ఎందుకు నిరీక్షించాలి అంటే ఈ జీవితకాలం మట్టుకే కాదంట. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తును అంగీకరిస్తే మనం మనుషులందరికంటే ఏమవుతాం? దౌర్భాగ్యులమే. క్రీస్తు ఎవరో, యేసు ఎవరో స్పష్టంగా తెలుసుకుంటే ధన్యులమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధన్యులమే కావడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే యేసు ప్రభు ఎవరు అనేదాన్ని అర్థం చేసుకోవడం ద్వారా. చూద్దాను అని చెప్పాడు. ఏమర్థమైంది? విన్న వాళ్ళకి అర్థం కాలే. తర్వాత యేసు ప్రభుని గురించి ఏమనుకుంటున్నారంట? బాప్తిస్మిచ్చి యోహాను అని. యోహాను దగ్గరకు వచ్చి క్రీస్తు అనే ప్రశ్న, యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను. ఏకాభిప్రాయం లేదు. ఎందుకు లేదు? అర్థం చేసుకోవాలని లేదు. బాప్తిస్మిచ్చి యోహాను స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తుని కాను. నమ్మారా? నమ్మలే. లేదు, ఆయన బాప్తిస్మిచ్చి యోహానే. అంటే యూదులు క్రీస్తు కోసం కనిపెడుతున్నారు. అభిషిక్తుడు రావాలి, అభిషిక్తుడు నిర్మూలం కావాలి. అభిషిక్తుడు నిర్మూలమైతేనే శాశ్వతమైన పాప క్షమాపణ వస్తుంది. అతిక్రమం పూర్తిగా, దోష నివారణ పూర్తిగా జరుగుతుంది. అభిషిక్తుడు రావాలి అంటే మెస్సియా రావాలి అంటే క్రీస్తు రావాలి అని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఆ సమయంలో, ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి 70 వారాల ప్రవచనం ఏదైతే ఉందో ఆ కాలం దగ్గర పడింది. దాదాపు 400 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడే క్రీస్తు రావాలి అనుకుంటున్న సమయంలో ఒక ప్రకంపన. అదేంటంటే ఎవరో ఒక ఆయన ప్రకటిస్తున్నాడు, కొన్ని వేల మంది వెళ్తున్నారు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరలోక రాజ్యం కొరకు జనుల్ని సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు సన్హెద్రిన్ సభ ఉలిక్కిపడి, ఈయన క్రీస్తేమో, నీవు క్రీస్తువా అని అడగడానికి యాజకుల్ని, లేవీలు పంపిస్తే ఆయన ఒప్పుకున్నాడు, నేను క్రీస్తును కాను అని అన్నాడు. కాగా వారు, మరి నీవెవరు? నీవు ఏలియావా అని అడుగుగా. ఎందుకంటే మలాకి గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోయే ముందు ఏలియా వస్తాడు అనే మాట వ్రాయబడింది. నీవు ఏలియావా అంటే అక్షరార్థంగా ఏలియా వస్తాడు అని అనుకున్నారు తప్ప ఏలియా ఆత్మ కలిగినోడు వస్తాడు అనుకోలే. కాబట్టి యోహాను అన్నాడు, అతడు కాను అనిను, ఏలియాను కాను అన్నాడు. మూడవ ప్రశ్న, నీవు ఆ ప్రవక్తవా అని అడిగాడు. ఆ ప్రవక్త అంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, నీ సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను, అందరూ అతని మాట వినాలి, అతని మాట వినని వాడు నాశనం అవుతాడనే మాట ప్రవచనం రాయబడింది. నీ సహోదరులంటే
ఇశ్రాయేలీలో నుండి, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో నుండి, అంటే యోధా గోత్రంలో నుండి, నీ సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను, అందరూ అతని మాట వినాలి, అతని మాట వినని వాడు నాశనం అవుతాడనే మాట వ్రాయబడింది. కాబట్టి నీవు ఆ ప్రవక్తవా, ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన ఆ ప్రవక్తవా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, కానని ఉత్తరం ఇచ్చాను. నీవు క్రీస్తువా? మొదటి ప్రశ్న, కాదు. నీవు ఏలియావా? సమాధానం, కాదు. నీవు ఆ ప్రవక్తవా? సమాధానం, కాదు. వీళ్ళకు విసుగు వచ్చింది, కోపం వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంటుంది, ఎగ్జాస్పరేటెడ్ అని ఉంటుంది. విసుగు వచ్చేసింది, చిరాకు వచ్చింది. ఎస్ఆర్ నో చెబుతున్నాడు కానీ వివరించట్లే. అప్పుడు చూడండి, కాబట్టి వారు నీవెవరు, మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగారు. చిరాకు వచ్చి అడిగారు, మరి ఇంతకీ ఎవరు నువ్వు? క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, ఆ ప్రవక్తవు కాదు, ఇంకెవరు నువ్వు? మమ్మల్ని పంపించిన వారికి ఏ సమాధానం చెప్పాలి? నిన్ను గురించి నువ్వు ఏం చెప్పుకుంటున్నావు అని అడిగితే ఆయన అంటున్నాడు, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, నేను ఎవరినంటే ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ప్రవక్తని యెషయా దేన్నైతే వ్రాసాడో ప్రవచనాన్ని, ఆ ప్రవచన నెరవేర్పుని అని చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ప్రవక్త యెషయా ఏం రాస్తున్నాడు అంటే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. మనం చూసాం కదా, యోదయ అరణ్యంలో బాప్తిసం ఇచ్చి ఆయన కేక వేస్తాడు కదా, అరణ్యంలో ఒకడు కేక వేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏమని? అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎవరికి మార్గం? ఎవరికి మార్గం? యెహోవాకి. అంటే ఎవరికి ముందుగా వస్తా అంటే బాప్తిసం ఇచ్చి యోహాను? యెహోవాకు ముందుగా, యేసు ప్రభువుకు ముందుగా కాదా? ఈరోజు చాలామంది బయలుదేరారు, యేసు ప్రభు దేవుడు కాదండి, మరెవరు ఇంతకీ? యేసు ప్రభు దేవుడు కాదండి, మరి ఇదేంటిది? అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎవరికి? యెహోవా దేవుడేనా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేపడ్డాయి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. దాన్ని తీసుకొని యోహాను 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యెషయా ఆయన మహిమను చూచిన వాడే అని యేసు ప్రభువును గురించి వర్ణిస్తాడు. అంటే శరాపును గాన ప్రతిగానాలు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారిన. ఇక్కడేమంటున్నాడు? అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గం. ఎవరి రాజమార్గం? మా దేవుని. యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నటువంటి మేధావులకి ఈ రెఫరెన్స్లు చూపించండి. అదేంటండి, యెహోవాని పొరపాటుగా ప్రింటింగ్ మిస్టేకా, లేకపోతే ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయండి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనుపవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. నీవు ఎవరివి? క్రీస్తు కాదన్నావు, ఏలియా కాదన్నావు,
ఆ ప్రవక్తను కానున్నావు, ఇంతకు ఎవరు నువ్వు? ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ప్రభువు త్రోవ సరళం చేయడం అంటే ఏంటంటే, యెషయా ఈ మాట వ్రాస్తూ ఉన్నప్పుడు 40:3 వ్రాస్తూ ఉన్నప్పుడు ఇప్పుడున్నట్టుగా ఈ నేషనల్ హైవేస్ లేవు, ఈ హైవేలు తారు రోడ్లు లేవు. బాటలు, మనుషులు నడుచుకుంటూ పోయే బాటలు ఉంటాయి కదా, కాలినడక బాటలు ఉంటాయి కదా, ఆ బాటలు ఒకవేళ ఆ ప్రాంతానికి మహాచక్రవర్తి వస్తున్నాడు అని తెలియగానే మొట్టమొదటి ఏం చేస్తారు అధికారులందరూ కలిసి? ఆ బాటని రాజమార్గముగా చేస్తారు. ఎలా చేస్తారు? ప్రతి పల్లాన్ని పూడుస్తారు, ప్రతి ఎత్తుని సమం చేస్తారు, ప్రతి కరుకైన దాన్ని నున్నగా చేస్తారు. ఎందుకని? సాధారణమైన మనిషి కాదు ఆ ప్రాంతం ద్వారా వస్తూ ఉన్నది, మహాచక్రవర్తి రాబోతున్నాడు కాబట్టి ఆ బాటని రాజమార్గముగా మారుస్తారు. నెలల ముందు, అంతెందుకు, ఒకవేళ మన ప్రాంతానికి, ఈ చెరుకు మిల్లు ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు లేదా ప్రధానమంత్రి వస్తున్నాడు అనే సమాచారం వచ్చిందనుకోండి, కొన్ని నెలల ముందుగా ఈ రోడ్డు బాగుపడుతుంది. అవునా? కొన్ని నెలల ముందుగా ఈ రోడ్డు ఎంత చక్కగా తయారవుతుందో, అందుకనే వాళ్ళు రారు. అలా నున్నగా ఉంటే యాక్సిడెంట్లు జరుగుతాయని, ఇలా గతుకులుగా ఉంటే కొంచెం చూచి నడుపుతారని మనల్ని ప్రేమించి కదా. బాటలు రాజమార్గముగా మారాలి అంటే నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? పరిశుద్ధాత్మను దూషిస్తున్నావు. ఒరే నాయన, నేను నిన్ను దూషిస్తున్నది పరిశుద్ధాత్మను కాదు, నేను దూషిస్తున్నది నిన్ను, పరిశుద్ధాత్మ నేను కాదు. ఆత్మను దూషిస్తే ఈ యుగమందు కానీ వచ్చే యుగమందు కానీ నాకు తెలుసా రెఫరెన్సు, నీకే తెలియదు. అమాయకుల్ని, లేఖను తెలియని వారిని గొర్రెలను చేసేటువంటి కషాయాలు తయారయ్యారు. అలా గెంతే వాళ్ళ దగ్గరికి, దొర్లే వాళ్ళ దగ్గరికి, చప్పట్లు కొట్టే వాళ్ళ దగ్గరికి, ఈ పూనకాలు వచ్చినట్టు గంగమ్మ జాతరలో గెంతులు వేస్తారే అలాంటి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానించేటువంటి వ్యవస్థలవి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడితే ఏం చేస్తామంట? దేవుని ప్రేమ. ఏంటి దేవుని ప్రేమ? ఇంతకీ 7వ వచనం, నీతిమంతు, క్షమించండి 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. పరిశుద్ధాత్మీయుడు వస్తే మనం ఎంత బలహీనులమో తెలియజేస్తాడు. ఇంత బలహీనుల కోసం క్రీస్తు యుక్త కాలమున ఎలా ప్రాణం పెట్టాడో తెలియజేస్తాడు. మన పాపాన్ని, క్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగాని కిందపడి దొర్లేటట్టుగా చేయడు. నేను చెప్పానో లేఖనం చెప్తుందా? లేఖనం చెప్తా, నీకు చెప్పలే. ఇదంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని అన్నాడు, నేను అన్నది మిమ్మల్ని, మీరే సరి చేసుకోవాలి. అవునా? నేను అంటున్నది మిమ్మల్ని, మమ్మల్ని అంటున్నాడు, నేను కాదు అంటున్నది. లేఖనం మిమ్మల్ని వెళ్ళి చూపెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం బలహీనమై ఉండగా ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంట? ఆయన నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. మనం బలహీనులమై ఉండగా ఎంత బలహీనమో తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే సమయంలో క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టెను. ఎంత ప్రేమ ఉందో అందులో. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మనకు అర్థమవుతాడు. ఎప్పుడైనా అలా కూర్చొని మన పాపాలన్నింటినీ స్మరించుకుంటూ మనం నిదానించి చూసుకుంటే
మన మీద మనకు అసహ్యం అనిపిస్తుంది. ఛీ, ఇలాంటి దాన్నా అని. అలా అసహించుకున్న సమయంలో ఒక్కసారి సిలువ వైపు చూడండి, కంట్లో నీళ్లు గారకపోతే నన్ను అడగండి, ఇలాంటి నా కోసం ఆయన ప్రాణం పెట్టాడా? వాస్తవానికి ప్రాణం తీయాలి కదా. ఏదైనా తప్పు జరిగితే పక్కనోడు తెలిస్తే ఏం చేయాలి? నరికేయాలి. అప్పుడు కదా మగతనం అనిపించుకుంటుంది. నరికేసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు చాలామంది. క్రీస్తు నరకలే, తాను సిలువలో ప్రాణం పెట్టాడు. అర్థమైతే దీన్ని అర్థం చేయించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ యుగ సంబంధమైన దేవత ఉంది, దురాత్మ ఉంది ఈ లోకంలో. అదేం చేస్తుంది? క్రీస్తు మహిమ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. ఈ మధ్య టీవీల్లో అంటున్నారు, మేము అడిగామా యేసు ప్రభువుని ప్రాణం పెట్టమని. ఎందుకు అంటున్నారు అన్నమాట? నల్లద్దాలు పెట్టేసింది. మీకు కనబడ్డ యేసు ప్రభువు క్రీస్తు మహిమ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి 3 మేకులు బీక్కోలేకపోయాడు ఆయన దేవుడు. ఎలా? పిలక బీకేస్తాడు రేపు చచ్చిన తర్వాత. 3 మేకులు కాదు, పిలక బీకేస్తాడు, ఏముండదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే క్రీస్తు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడన్నది స్పష్టంగా అర్థమైతే, దురాత్మ ఆవహిస్తే క్రీస్తు సిలువ వెర్రితనంగా కనబడుతుంది. నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం. క్రీస్తు సువార్త ఎవరికి అభ్యంతరంగా అనిపిస్తుందంటే, యుగ సంబంధమైన దేవత ఎవరికైతే గుడ్డితనం కలుగజేసిందో వాళ్ళకి. క్రీస్తులో ఏమైనా పాపం ఉందా? లేదే. మరి ఎందుకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? మేము పెట్టమన్నావా సిలువలో ప్రాణం అంటే? నువ్వు అడగలే పుడతానని, పుట్టించలేదా? నువ్వు అడగవు చస్తానని, చంపుతాడు కూడా. నువ్వు అడగవు లారీ ఎక్కించు ప్రభు అని, ఎక్కిస్తాడు కూడా. నువ్వు అడిగితే ప్రాణం పెట్టలే ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడు, ప్రాణం పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం ఎంత బలహీనలో మనకు అర్థం చేస్తాడు. ప్రభు సిలువలో ఆ ప్రాణత్యాగం ఎంత బలమైందో పాపులైన మనల్ని పరిశుద్ధులుగా చేసేటువంటి కార్యక్రమం అర్థం చేస్తాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వెక్కిరిస్తున్నటువంటి వ్యక్తులు చూడండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనం ఇదే కదా చూసుకున్నాం. మన టైటిల్ ఏంటి? అనీతివంతుల స్థానమందు నిలిచిన నీతివంతుడు. పరిశుద్ధాత్మ దేవునితో పుట్టుకునించే పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి బాప్తిస్మ ఇచ్చాను. ఆయన చెప్పుల వారిని కూడా విప్పడానికి యోగ్యుడుగాను అని అంటే, ఆ పాదాల్లో మేకులు కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు పాదాల్లో మేకులు కొట్టించుకున్నా అంటే చిన్న విషయం కాదది. ఆయన నీలాంటి నాలాంటి సాధారణమైన మానవుడై ఉంటే చిన్న విశేషం అది. మీకు మాట చెబుతాను. నేను ఫార్మసీ చదివేటప్పుడు ఒక న్యూస్ సంచలనం ఏంటంటే, యాకూబ్ మెమన్ అనేటువంటి ఒక ఉగ్రవాది, ఆ ఉగ్రవాదిని ఉరి తీశారు. ఆ ఉరి తీశారు. ఆ ఉరికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం పేపర్ అంతా. అదే సమయంలో అబ్దుల్ కలాం చనిపోయాడు. బహుశా క్షమించిన అబ్దుల్ కలాం కాదు, రాష్ట్రపతి మరి గవర్నర్ ఎవరో ఒక ఆయన వెళ్తూ ఉంటే ఆ తివాచీలో అది ఉంటుంది కదా, కార్పెట్, రెడ్ కార్పెట్ ఉంది కదా, అందులో ఎక్కడో ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు గుచ్చుకుంది ఆయనకి. ఇంత పెద్ద ఫోటో వేశారు, ముళ్ళు గుచ్చుకుంది రాష్ట్రపతికి అని. ఒకనేమో ఉరితాడు బిగించి వేలాడి చంపేశారు. ఇంకొక ఆయనకేమో ముళ్ళు గుచ్చుకుందని పెద్ద ఫోటో ఒకటి వేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది విషయం, ఏది న్యూస్? చిన్న ముళ్ళు గుచ్చుకుంది ఏమవుతుంది?
ఏదో పార్టీ చేసుకున్నట్టు చిన్న గుండు పిన్నోడు పడిపోయి అది ముళ్ళు గుచ్చుకో ఉంటుంది, ఏమవుతుంది? 2-3 రక్తపు చుక్కలు వస్తాయి, మానదా? కానీ యాకోబు మేమోను ఉరిదీసింది ఎక్కడో మూలపడేసి ఈయనకు ముళ్ళు గుచ్చుకుని మాత్రం ఇంత పెద్ద దాంట్లో వేశారు. ఎందుకని? ఈయన ఉగ్రవాది, ఈయన దేశానికి పనికొచ్చేవాడు, మంచోడు. వీడు పనికిరానోడు, చచ్చినా పట్టించుకో. వీడు ఈయన పనికొచ్చే ఆయన ముళ్ళు గుచ్చుకున్నా సరే ఇది వార్తే, ఆయన ముళ్ళు గుచ్చుకోకూడదు కదా. క్రీస్తుకి ముళ్ళు గుచ్చుకోలే. క్రీస్తు మేకులు కొట్టించుకున్నాడు ఆయనే. కొట్టువానికి నా చెంపను అప్పగించుతని, పెరుగువారికి నా గడ్డాన్ని అప్పగించాను. ఆయన వీపు చారలు చారలుగా భూమి దున్నబడినట్టుగా దున్నబడింది. క్రీస్తు మేకులు కొట్టించుకున్న పాదాలు, ఆ పాదాల చెప్పులు వారు నింపడానికి పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి యోహాను సందేహించాడు, నేను తగలడానికి కూడా యోగ్యుని కాదని. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రేమ ఎందుకు పనికిరాని తల్లి గర్భం నుండి పాపులుగా పుట్టినటువంటి, పాపలను పుట్టాం, పాపలను పెరుగుతున్నాం, పాపలను చస్తాం, నీతివంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరం పాపం చేస్తాం. అలాంటి పాపాత్ములైన మన కోసం ఆ పరలోకపు అధిపతి ఆ పాదాల్లో మేకులు కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన మేకులు కొట్టించుకోకపోతే మనకు విమోచన లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, దేవుని కృత నుంచి తప్పించబడే మార్గం లేదు. ఆ పాపాత్మురైన స్త్రీకి ఆ పాదాలు ఇచ్చాడు ముద్దు పెట్టుకోమని. అది గొప్ప విశేషం ఏమి కాదు మనతో పోల్చుకుంటే. మన విషయానికి వస్తే పాదాలను ఇవ్వలే, పాదాలను మేకులు కొట్టించుకోవడానికి సిలువుకు అప్పగించాడు. ఆయన అప్పగించబడి ఉండకపోయి ఉంటే నేను దేవుని ఉగ్రతకి పాత్రులు కావాలి, దేవుని ఉగ్రతని సహించాలి, భరించాలి. చూడండి, ఏలైనగా మనం శత్రువులమై ఉండగా చర్చినో మన థియాలజీనో మన సిద్ధాంతమో రాద్ధాంతమో యేసుప్రభుని చూపించినట్టుగా మనం కనుక యేసుప్రభుని అర్థం చేసుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులంగా తయారవుతావు, ధన్యులం కాదు. సీమోను బర్యోనా నీవు ధన్యుడు, ఎందుకంటే ఈ సంగతి పరలోకమందున్న దేవుడికి బయలుపరిచాడు. కానీ ఈ లేఖనాలు బయలుపరిచింది ఎవరు? పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక లేఖనాల్లో ఉన్న క్రీస్తును మనం అర్థం చేసుకుందాం, లేఖనాల్లో ఉన్న యేసుప్రభుని మనం అర్థం చేసుకుందాం. ఈరోజు యేసుప్రభు పేరు చెప్పి యేసుప్రభుకు లేనిపోని లక్షణాలన్నీ ఆపాదిస్తున్న వాళ్ళు ఎన్ని రకాల చర్చిలు వచ్చాయో, ఎన్ని రకాల మినిస్ట్రీలు వచ్చాయో, ఎవడి ఇష్టం వాడిది కాదు. క్రీస్తు ప్రకటించబడాల్సింది లేఖనాల్లో నుండి, క్రీస్తు అర్థం చేయించబడాల్సింది లేఖనాల్లో ఉన్న క్రీస్తు. అప్పుడు మనం ధన్యులం అవుతాం. లేఖనానుసారమైన విశ్వాసం అది. బాప్తిస్మం పొందిన వీరందరూ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటి ఏంటి? అపోస్తలుల బోధ యందును. అపోస్తలులు క్రీస్తుని చూచారు, తగిలారు, ఆయనతో వాడు తిరిగారు, ఆయన రుచించారు, ఆయన గురించి వ్రాసారు అపోస్తలు. అపోస్తలుల బోధ, అపోస్తలు ప్రకటించిన క్రీస్తు మనకు కావాలి తప్ప ఈరోజు రకరకాల డినామినేషన్లో ఎవరి ఇష్టం వాళ్ళది, ఆ క్రీస్తు కాదు మనకు కావాల్సిందే. మేము ప్రకటింపని మరి ఒక యేసు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే యేసులు ఎంతమంది ఉన్నారు? అబద్ధపు క్రీస్తులు వస్తారని క్రీస్తే చెప్పాడు. మేము ప్రకటింపని మరి ఒక క్రీస్తు కానీ, మీరు పొందని మరి ఒక ఆత్మను కానీ. అంటే అర్థం ఏంటి? యేసు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి యేసు అని నిర్ధారణ రాకండి. లేఖనాలు చెప్పిన క్రీస్తుని అంగీకరిస్తే నిత్య జీవం. లేఖనాలకు బయట, లేఖనాలకు దూరంగా ఉన్న క్రీస్తుని అంగీకరిస్తే దౌర్భాగ్యులమే. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనం ధన్యులమా దౌర్భాగ్యులమా? ధన్యులం కావాలి. ఎలా? క్రీస్తుని, లేఖనాలు చెప్పిన క్రీస్తుని అర్థం చేసుకోవడం ద్వారా. బాప్తిసం ఇచ్చాను, ఆయన చెప్పుల వారిని ఇప్పడానికి కూడా యోగ్యుడు కాదు. అలాంటి పాదాలనే నా కోసం, నీ కోసం మేకులు కొట్టబడ్డానికి సిలువకు అప్పగించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బిగించబడ్డాడు కాబట్టి మనం విడిపించబడ్డాం పాప బంధకాల నుండి. ఆయన అప్పగించబడ్డాడు, మనం విడుదల పొందాం. ఆయన పాపంగా చేయబడ్డాడు, మనం ఉచితంగా పరిశుద్ధులుగా చేయబడ్డాం.
ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనం పరలోకానికి వెళ్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడివై పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఎంతవరకు మీ దాసులను నిలవబెట్టుకొని విలువైన మాటలు మీ పిల్లలందరికీ కూడా వినిపించి ఉన్నారు. విన్న ప్రతి మాటను, విన్న ప్రతి హృదయము గ్రహించులాగున మరి హృదయాలు తెరవమని, ఆ మాటలు విత్తబడే భాగ్యమును అనుగ్రహించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం. సంఘాన్ని కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి చక్కటి వాతావరణమును ప్రసాదించినందుకు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యము విని విడిచిపెట్టు వారుగా మీ పిల్లలు ఉండకుండా విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని మా కొరకు మా ప్రభు ఎంత గొప్పవాడో, ఎందుకు పనికిరాని మా దగ్గరకు ఈ భూపైకి మా కోసం శరీరధారిగా వచ్చి ప్రాణం పెట్టాడు. మమ్మల్ని అందరినీ పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా ఆ మహానిత్య పరలోకానికి నడిపించడానికి అని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆయన విలువను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తించే తగ్గ ప్రతిఫలం ప్రతి ఒక్కరూ పొందులాగున మీ సహాయమును దయచేయమని వాక్యం అందించిన మీ దాసుల్ని కృపతో జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, చక్కటి విలువైన విషయాలు ఇంతవరకు కూడా మనం విన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏ ఏ విషయాలు మనం ఏ విధంగా ఎరగాలి అనే విషయాలు కులంకషంగా దాసులు మనకు తెలియజేసి ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి ఎవరో చెబితే వినడం, ఎవరో చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవడం కాదు, కానీ లేఖనాలలో ఆయన గురించి ఏ విధంగా వ్రాయబడిందో ఆ విధంగానే ఆయన అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తారు, ఏమని యోహాను సువార్త 5:39 చెప్తారు, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు, తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గూర్చియే సాక్ష్యం ఇచ్చుచున్నాయి అని అంటాడు. కాబట్టి వాక్యంలో ప్రభువు గురించి ఏ విధంగా వ్రాయబడింది అనేది మనం గ్రహించాలి. ఆ విధంగానే అర్థం చేసుకునే ప్రయత్నం మనందరము కూడా చేయాలి. మంచిది, ఇంతటి మంచి విలువైన సంగతులు అందించినటువంటి పాస్టర్ జాన్ పాల్ గారికి జీవము గల క్రీస్తు సంఘము తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కనబడడానికి గల కారణం ఏంటంటే, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి నేను మాత్రమే ఈ కార్యక్రమాన్ని నడిపించిన వాడినైతే కాదు అని తనకు తానుగా తను ఎంతమంది సహకారులుగా ఉన్నారో వారందరినీ, వారి యొక్క కష్టాన్ని మీ అందరికీ తెలియజేయడానికే సిద్ధపడుతున్న వాడిగా కనబడుతూ ఉంటాడు. సహజంగా నేను చూస్తున్నది ఏంటంటే, చాలా సభలకు నేను వెళ్తూ ఉంటాను. ఆ సభల్లో నాకు కనబడుతుంది ఏంటంటే, మీ కొరకు కొన్ని గంటలు కేటాయిస్తూ ఉంటారు. ఈ కూడిక 6 గంటలకి ప్రారంభమైంది, ఇప్పుడు 10:30 గంటలు కావస్తుంది. అయితే 10:30 గంటలకు కాల వ్యవధిని మనం ఆలోచించగలిగితే సుమారు 4:30 గంటలు మీ కొరకు కేటాయించడం జరిగింది. అయితే 4:30 గంటలు కేటాయించిన ఆ 4:30 గంటలు మీరు కూర్చోవడానికి ఇష్టపడతారు. కానీ ముగింపు ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసరికి చాలామంది సభలో నుండి ముగింపు ప్రార్థన అవ్వకుండానే చాలామంది వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉంటున్నాను. అది సరైన పద్ధతి కాదని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయాలన్నదే నా యొక్క ఆలోచన. ఎందుకంటే మీ కొరకు ఎన్నో దినాల ప్రార్థన అనేది మేము చేసాం. మీరందరూ ఈ చోటకి నడిపించడం కొరకు రాత్రనగా పగలనగా ఎంతగానో ప్రయాసపడిన వారిగా మేమున్నాం. ఈ వేదికని ఏర్పాటు చేయడానికి ఎంతగానో కష్టపడ్డాం. మీరందరినీ ఒక చోటకి రావాలని, మీ నుండి ఏది కూడా ఆశించకుండా దేవుని మాటలు వినిపించాలని, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలన్న ఒకే ఒక ఆశ తప్ప మరి ఏది కూడా మీ వద్ద నుండి మేము ఆశించడం లేదు. మరి అలాంటిది నేనే కాదండి, మరి ఏ చోట మీటింగ్స్ ఏర్పాటు చేసిన కన్వీనర్ కానివ్వండి, దేవుని యొక్క సేవకులు కానివ్వండి, వారు ఏర్పాటు చేసిన కూడిక అంత విజయవంతంగా జరగడానికి అనేకులు కారణం అని చెబుతున్నప్పుడు వారి యొక్క కష్టానికి మీరు
విలువ ఇవ్వడం అనేది చాలా మంచిదని నా యొక్క భావన. మీరు మధ్యలోంచి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ కన్వీనర్ ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇన్ని వేల రూపాయలు వెచ్చించి వారి కొరకు ఎంతగానో ప్రార్థించాం, వారిని మీ వద్దకు ఈ పాంప్లెట్ రూపంలో కానీ, ఫ్లెక్సీ రూపంలో కానీ, ఆ యూట్యూబ్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం కానివ్వండి, ఇలా ఎంతగానో శ్రమించిన వారి యొక్క కష్టాన్ని మీ వద్ద చెబుతున్నప్పుడు ఆ కష్టాన్ని గుర్తించేవారిగా ఉండాలి. ఎందుకు చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమం నేను ఒక్కడనే చేస్తే జరిగేదైతే కాదు. దాని గురించి కొన్ని మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మరలా మన గృహాలకు వెళ్ళిపోతాం. మొట్టమొదట ఈ అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమం జరగడానికి గల కారణం తండ్రి అయిన దేవుని యొక్క సహాయం అనే చెప్పాలి. నిన్న దినాన 18వ తారీఖు, నిన్న 17వ తారీఖు దాకా వాతావరణం ఎంతగానో బాగుంది. కానీ నిన్నటి ఉదయం నుండి వాతావరణం అంతా మార్పు అనేది జరిగింది. నిన్నటి దినాన ఈ కర్రలు పాతుతున్నప్పుడు కానీ, ఫ్లెక్సీ అంటిస్తున్నప్పుడు కానీ ఎంతగానో చినుకులు రావడం, వాతావరణం న్యూస్ చూస్తున్నప్పుడు నిన్న ఈరోజు రేపు కూడా వాతావరణం అనేది అనుకూలంగా ఉండదు, వర్షాలు పడే అవకాశం ఉందన్నప్పుడు మేము ఎంతగానో బాధపడ్డాం. ఎందుకంటే అప్పటికే పబ్లిసిటీ జరిగింది. మేము తేవలసిన వస్తువులు కానివ్వండి, అనేక చోట్లకి మేము ఆహ్వానాన్ని తెలియజేయడం కానివ్వండి, అన్నీ ఎంతగానో శ్రమించడం అనేది జరిగింది. అయితే రాత్రికాల సమయంలో ఈ వాతావరణం అనుకూలించినప్పటికీ ఉదయం అయ్యేసరికి ఎంతైనా మనుషులం కదండి, మాకంటూ ఏదో ఒక బాధ. ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన మీటింగు ఫలితాన్ని సాధించలేకపోతుందా అన్న భావన. కానీ ఏదేమైనా మనకి ఎంత ఆస్తున్నా, మనకి ఎంత పలుకుబడి ఉన్నా, మనం ఎంత తెలివైన వారమైనా కొన్ని మన ఆధీనంలో లేకుండా ఉంటాయి. మనం ఎన్ని చేసినా వాతావరణం అనేది అనుకూలించకపోతే ఈరోజు ఈ సభ ఇంత అందంగా జరగడానికి ఆస్కారం అనేది లేదు. అందుకు మొట్టమొదట ఈ కార్యక్రమం అంతటికీ జరగడానికి మొట్టమొదట కారకులు ఎవరంటే ఖచ్చితంగా దేవుడిని ఒప్పుకోక తప్పదు. మనం అనుకుంటాం నా శక్తి సామర్థ్యాలతో ఏదైనా చేయగలను, నా తెలివితేటలతో ఏదైనా చేయగలను అనుకుంటాం. కానీ ఈరోజు వాతావరణం అనుకూలించకపోతే ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈరోజు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా మనం ఉండం. అందుని బట్టి ముందుగా దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. రెండవదిగా ఈ ప్రాంతానికి ఇంతవరకు వాక్యాన్ని అందిన దేవుని యొక్క దాసులు జాన్పాల్ గారు కడప ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ముందుగా ఆలోచన చేసినప్పుడు, ఆ ఆలోచనతో మొట్టమొదట ఆలోచన పంచుకున్నప్పుడు నా ఆలోచనకు స్పందించిన ఆయన నారాయణ గారు, ఈరోజు ఉన్నారు ఎంపీ నారాయణ గారు, పల్లిపాలెం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న నారాయణ గారు. ఎప్పుడైతే ఈ డిసెంబర్ ప్రతి సంవత్సరం ఈ జీవంగల క్రీస్తు చిన్న సంఘం ద్వారా కూడిక ఏర్పాటు చేయడం అనేది ఒక క్రమంగా ఏర్పాటు చేసుకున్న ఆ కూడికకు ఒక మంచి సేవకుల్ని సమాజానికి పరిచయం చేయాలి. వారి ద్వారా నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు, అనేకులకు, నా రక్త సంబంధికులకు, స్నేహితులకు దేవునికి వచ్చిన ఉన్నతమైన స్థితిని సమాజానికి తెలియజేయాలన్న ఆలోచనతో ఆలోచిస్తున్నప్పుడు అన్నయ్య జాన్పాల్ అన్నయ్య గారిని తీసుకొస్తే బాగుంటుంది అనగానే నారాయణ అన్నయ్య గారు ఖచ్చితంగా అన్నయ్యని మనం తీసుకొద్దాం అనగానే ఆయన కూడా నాతో పాటు ఏకీభవించి ఇరువురు కూడా ఈరోజు అన్నయ్య గారిని తీసుకురావడానికి కారకులైనట్లుగా గమనించాలి. రెండోదిగా అన్నయ్య గారి మెసేజ్ నేను ప్రతిరోజు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్న ప్రతి మెసేజ్ని విని ప్రభావితమై ఈరోజు అన్నయ్యని ప్రత్యక్షంగా, ప్రతిరోజు పరోక్షంగా నేను వింటున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా ఆయన మాటలు వినాలి, నేరుగా ఆయన మాటలు చూడాలి, నా ప్రజలందరికీ పరిచయం జరిగి చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నయ్యని తీసుకురావాలన్న ఆలోచనతో అన్నయ్యని తీసుకురావడం అనేది జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి చిన్న సంఘం ఏర్పాటు చేసిన ఈ కూడేకు అన్నయ్య రావడం, ఈ జీవంగల క్రీస్తు సంఘం ద్వారా అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు ఇంతమంది ఈ విధంగా కూర్చోవడానికి గల కారకులు ఎవరంటే మన మధ్యలో ఉన్న ఈ వేదిక మీద కూర్చున్న అనేక మంది సేవకులు దీనికి కారణమని చెప్పక తప్పదు. ఈ వేదిక మీదే కదండి, మీలో కూర్చున్న అనేక మంది సేవకులు ఉన్నారు. వారు పిలిచినప్పుడు వేదిక మీదకి రాలేదు, కానీ అయినప్పటికీ వారందరి యొక్క సహకారంతోనే ఈరోజు మీరు ఈ చోటకి రావడానికి కారణం. ఎలా అంటే మా యొక్క విన్నపాన్ని, మా యొక్క మనవులను వారి వద్ద చెప్పినప్పుడు మేము డిసెంబర్ 18వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.
మీరందరూ సంఘాల వారిగా సేవకులుగా మీరందరూ మమ్మల్ని గేదెల అప్పారావు గారికి కూడా ఈ సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా ఇక్కడ ఉన్నవారు అనేక మంది సాంబర్లేని కానివ్వండి, అనేక మంది వీళ్ళందరూ కూడా మనందరికీ ఎంతగానో ప్రోత్సహించడం ద్వారానే ఈ కార్యక్రమం ఇంత విజయాన్ని సాధించిందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా ఎవరినైనా మరిచి ఉంటే క్షమించండి. ఇప్పటికే సమయం చాలా అయింది, ఇంకా మాట్లాడాలంటే మీ సమయాన్ని నేను వృధాపరిచిన అవుతాం. ఇంకా దూర ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి మరలా దూర ప్రాంతం యొక్క ఎండలకు వెళ్ళాలి కనుక ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఈ కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. మరి విలువైన మాటలు అందించినటువంటి సహోదరులు ముని గారికి సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముగింపు ప్రార్థన మనం చేసుకుని ఈ సభా ప్రాంగణం నుండి మనం గృహాలకు మనం వెళ్దాం. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఎంవి నారాయణ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. చేసుకుందామండి. అందరూ లేచి నిలబడండి, చాలా చెప్పు కూర్చున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కార్యక్రమాన్ని ఈ రీతిగా నడిపించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు ఇప్పుడు చెల్లిద్దాం. అలాగే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అందరూ మీ పడకలకు వెళ్ళకముందు మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరలా దేవుని యొక్క దాసుల యొక్క ప్రయాణం గురించి కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన దినములో ఎంతో కంగారు పడిన తండ్రి, మమ్మల్ని సంతోషింపజేసే విధంగా ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు. మీ దాసుల యొక్క రాక ప్రయాణాన్ని క్షేమంగా మాకు తోడుకుని వచ్చి తండ్రి, మీ దాసుల ముఖాంతరంలో నుంచి అయినా మీ ఉనికిని, మీ కృపను, మీ ప్రత్యక్షతను మేము తెలుసుకున్నాం తండ్రి. అవును నాయనా, మీ పాదాలు తాకే భాగ్యం కూడా లేని మా కొరకు తండ్రి, మీ పాదాలకు నైనా మేకుల దగ్గొడించుకున్నారు తండ్రి. కేవలం మేము చేసిన పాపమును బట్టి, మా అతిక్రమములను బట్టి, మా దోషములను బట్టి ఈ లోకానికి మీరు వచ్చినైనా మా కొరకునైనా సిలువ వేయబడి చనిపోయారు తండ్రి. ఆ సిలువ శిక్ష మేము తెలుసుకున్న మేము తండ్రి వ్యర్థపరచకుండా మిమ్మల్ని స్తుతించే వరముగా, మీకు కృతజ్ఞత కలిగి జీవించే వరంగా, అది మా జీవితాల్లో ఎల్లప్పుడూ కనపడేదిగా మేము జీవించడానికి సహాయాన్ని ధన్యతను మాకు అనుగ్రహింపచేయండి. ఈ జయగల క్రీస్తు సంఘం చరిత్రల ద్వారా చేసిన కార్యక్రమం ద్వారా ఈ మాటలు నాయన కొందరు హృదయంలో ఫలింపచేసి క్రియ చేసి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ధన్యతను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నానైనా మీకు వందనాలు. మరలా రేపటి దినానికి నేను మీ దాసులు మరొక ప్రాంతానికి వెళుతుండగా ఆ చంట మండలానికి, ఆ ప్రాంతంలో కూడా మీ దాసుని మరుగు చేసి మరిన్ని విలువైన మాటలు అనుగ్రహింపచేసి బలపరచండి. మీ దాసుని ప్రయాణాన్ని సఫలం చేయండి, కృప చూపించండి. చేరువచ్చిన బిడ్డలందరూనైనా చలిలో ఉన్నారు తండ్రి, వారికి ఏ అనారోగ్యం కలగకోకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాయన మీకు వందనాలు. అలాగే తండ్రి, సంఘమంతా కొన్ని దినాలుగా ప్రయాసపడుతున్నారు, జ్వరముతోనూ జలుబులతో బాధపడుతున్నారు. నేను మీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, పరిపూర్ణ శక్తినిచ్చి, బలాన్నిచ్చి నడిపించమని, అలాగే చేరువచ్చిన దైవ సేవకులను, వారి సంఘాలను, వారి కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడి నడిపించమంటూ కృప చూపించమని క్రీస్తు వారికి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ప్రియులారా, కూడి వచ్చిన మనకు ఈ లోకంలో భక్తులు అయిన వారికి సదా ప్రభు కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.